గుంపు కట్టుకొని వచ్చి అందరు కలిసి 1000 గొంతులు 1,00,000 డప్పులు కొట్టడంతో పాటు రిజర్వేషన్ల వర్గీకరణ జరుగుతుందంటే 1,00,000 గొంతులు 1,00,000 డప్పులు పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే వీళ్ళు సమూహాలతోటి గుంపులతోటి మాటలతోటి రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో ఉన్న అంశాలను మార్చొచ్చు అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది తప్ప ఇది ఒక రాజ్యాంగానికి సొల్యూషన్ కాదు. మందకృష్ణ మాదిగకు ఉన్నటువంటి అవగాహన ఎంత, ఈ మేధావులంతా కలిసి ఆయనకు సపోర్ట్ చేయడంలో ఉన్నటువంటి సారాంశం ఏంది అనే విషయాన్ని మనమందరం గమనించాలి. వీళ్ళందరూ కలిసి కళాకారులుగా మేధావులుగా మాలలను మాఫియాలతోటి లేదంటే దేశద్రోహులతోటి నాగువాములతో పోల్చడం అంటే వీళ్ళు మూర్ఖులా తెలివైన వాళ్ళ? భారత రాజ్యాంగం ప్రపంచ మేధావైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీలకు వర్గీకరణ మాదిగలకు తక్కువ చేసి రాసిండా, మాలలకు ఎక్కువ చేసి రాసిండా? దుబ్బుక తినే అవకాశం ఉందా? ఎలా వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు అనేది ఈ సభ్య సమాజం గమనించాలి. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి 30 సంవత్సరాలు గజగజ వణికిపోయింది. ఎన్ని పార్టీలన్నీ కలిసి ఎంతమంది జడ్జీల కాళ్ళు మొక్కినా ఎవడు కూడా తీర్పు ఇవ్వలేకపోయాడు. కారణం ఏంటంటే రాజ్యాంగంలో రిజర్వేషన్లలో వర్గీకరణ లేదు. వర్గీకరణ లేనప్పుడు ఈ నరేంద్ర మోడీ తొందరపడి నాలుక కరుచుకొని పరిశాన్లో పడ్డాడు. ఒకవేళ వర్గీకరణ చేస్తే తెల్లారి కుప్పగూలిపోయే నరేంద్ర మోడీ తోక ముడుచుకొని ఇంట్లో వండుకున్నాడు. పార్లమెంట్లో మేము ఒక్క క్వశ్చన్కు వర్గీకరణ చెయ్యము, దాని జోలికి పోమని బీజేపీ చెప్పింది. ఈ సిగ్గు తప్పిన వాళ్ళు ఇంకా కూడా ఈ టెక్నాలజీ యుగంలో కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయంటే యావత్ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. ఎలా మాట్లాడతారా? ఎలా వర్గీకరణ కాదు జరిగింది, రిజర్వేషన్ల వర్గీకరణ జరగలేదు. వీళ్ళు అడుగుతున్నారు కదా, తీసుకోండి ఎంపరికల్ డాటా అన్నారు. మాదిగలు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు, ఎంతమంది లాయర్లు ఉన్నారు, ఎంతమంది కోటీశ్వర్లు ఉన్నారు, ఎంతమంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు, సేమ్ మాలలు ఎంతమంది ఉన్నారు, పేదలను గుర్తించమని సుప్రీంకోర్టు చెప్తే తీర్పు వచ్చింది, తినకాడి బుక్క గుంజుకున్నారంట. సిగ్గు లేకుండా మాట్లాడేటువంటి మాటలకు మనువాదులతో పోల్చి మీటింగులు పెట్టి డప్పులు కొట్టి డ్రామాలు చేసి మాలల మీద మన్ను పోసి కష్టపడి, మనకు తెలుసు ఒలింపిక్ గేమ్స్లో ఆటల పోటీలు, పరీక్షల పోటీలతో తెచ్చుకొని మానవ జ్ఞానం, మానవ నైజం, మానవులు అందరూ కలిసి ఐక్యంగా కావాల్సిన ప్రపంచ గేములు జరిగితే టాలెంట్ పోయి పరీక్ష రాసి వస్తే మాలలను మనువాదులు చేసి అమాయకులమైనటువంటి మాదలను 30 ఏళ్ళుగా అనరాని మాటలు అంటూ చిత్రహింసలు పెడుతురుగా దుర్మార్గులారా. మీరు పాటలు వాడి ఎన్ని పాటలు పాడితే నేను ఒక్కటే అడుగుతున్నా, ఎవరినో దోసుకున్న వాళ్ళని ఒక 100 మందిని తీసుకొచ్చి రోడ్డు మీద పడేయండి. రెంజల రాజేష్ పిల్లలు ఏం తింటుర్రు, ఏం చదువుతుర్రు, రెంజల రాజు కుటుంబం పోయి చూడండి, నా పిల్లల కుటుంబం పోయి చూడండి. ఎవరి కుటుంబం పోయి చూస్తారో మా పిల్లలు ఏమి తింటుర్రు, ఎలా బతుకుతుర్రు మాకు తెలుసు. అయినా ఇజ్జత్ పోకుండా, పరువు పోకుండా బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్లో బతకాలనుకున్నాం, బతుకుతున్నాం. మేము వర్గీకరణ వ్యతిరేక పోరాటం చేయాల్సిన అవసరం మాకు లేదు. వర్గీకరించడానికి నువ్వెవడవు, అడ్డుకోవడానికి మేమెవడవు? వాట్ రైట్ యూ హ్యావ్? నువ్వు వర్గీకరిస్తావా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు వర్గీకరించే హక్కు లేదు, నీ పార్లమెంటుకు లేదు. మరి మేము ఎట్లా అడ్డుకుంటాం? నువ్వెవడు అసలు వర్గీకరించడానికి? నువ్వెవడు అంటున్నా? కాన్స్టిట్యూషన్లో ఏముంది? ప్రియాంబుల్ ఏం చెప్తా ఉంది? ప్రియాంబుల్ ఏం చెప్తుంది అంటున్నా? ప్రియాంబుల్ జడ్జిమెంట్ ఏం చెప్తా ఉన్నది? ఈక్వాలిటీ ఏం చెప్తుంది? లిబర్టీ ఏం చెప్తుంది? ఫ్రెటర్నిటీ ఏం చెప్తుంది? రిజర్వేషన్లు అనేటివి ఒక గొడుగు, దాని కింద వెండి మనమందరం లైన్గా ఒక నది పోతూ ఉంటే నదిలో నీళ్లు ముంచుకోవాల్సినటువంటి పని అక్కడ.
కానీ ఎన్ని పాపం మాటలయా, ఎంత అడ్డగోలి మాటలయా. మీ యొక్క అంటే మందకృష్ణ అనేక ఉద్యమాలతోటి ప్రజలకు మేలు చేస్తే మాలలకు ఇప్పుడు మాలలు గుంజుకు తినరని చెప్తే ప్రపంచం నమ్మాలనా అని చెప్తాడు. 1 minute. రిజర్వేషన్లు అనేటివి వర్గీకరణ లేదు. ఇక్కడ జరిగింది సుప్రీంకోర్టు ఇచ్చింది వర్గీకరణ కాదు, పేదలను గుర్తించమన్నది. మాదిగ పేదలను మాల పేదలను గుర్తించమన్నది. దానికి మీరు జబ్బలు దర్చుకోవాల్సిన అవసరం లేదు. పేదలను గుర్తిస్తారు. పేదలను గుర్తించి ప్రభుత్వాలు చేతగాని ప్రభుత్వాలు ఉన్నంత కాలం ఈ పేదలు పెరిగిపోతూనే ఉంటారు. పేదలను గుర్తించమని అడుగుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు అదే చెప్పింది, పేదలను గుర్తించండి, పేదలకు అవకాశాలు ఏమని. దాని ప్రకారంగా ఎంపరికల్ డాటా తీసుకురండి. పేదోళ్ళు ఎవరన్నారో వాళ్ళకు ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకొని తల దించుకొని పేదరికాన్ని నిర్మూలించండి, నిరక్షరాస్యతను నిర్మించండి, అమాయకులను పైకి తీసుకురండి. కానీ రిజర్వేషన్ల జోలికి ఎవడు రాలేడు, రాబోడు. ఆపడం మాలల తరం కాదు, తీసుకురావడం మాదిగ తరం కాదు. మీరు డప్పులు కొట్టుకుంటారా, ఆటలు ఆడుకుంటారా, పాటలు పాడుకుంటారా, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. 365 రోజులు 1 కోటి మంది వచ్చి ట్యాంక్ బండ్ల మీద ఆటలు ఆడుకోండి, పాటలు పాడుకోండి, మాలలను తిట్టుకుంటారా, మీ ఇష్టం అది. దాని తర్వాత కౌంటర్ ఉంటుంది. కానీ రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, మీకు కనీసం సిగ్గు అనిపించాలి. 75% మాదిగలు మేధావులంతా కలిసి చెప్తా ఉన్నారా బాబు వర్గీకరణ లేదని. మా వాళ్ళకు పని లేక బీజేపీని తెలంగాణలో అధికారంలో తీసుకురావడానికి మీరు ఆడుతున్నటువంటి డ్రామాలో సభ్య సమాజానికి తెలిసిపోయింది. లాస్ట్గా ఒక మాట, బీసీలలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు మేధావులు కొంతమంది 2 డ్రామా ఆర్టిస్టులు బ్లాక్ మెయిలర్స్ వచ్చి మీరిద్దరు మాదిగల తరపున కూర్చొని డబ్బాలు కొడితే భయపడడానికి ఇక్కడ పిరికి వాళ్ళు ఎవడు లేడు, రాజ్యాంగం తెలియనోడు ఎవరు లేడు. మీ ఆటలు బంద్ చేసి తలుపు తాళం పెట్టుకొని మూసుకోండి. ఒకవేళ రాజ్యాంగం ఏమన్నా చేయదు ఉంటే, అంబేద్కర్ గారు చేసేది ఉంటే ఎప్పుడో రాజ్యాంగంలో రాసేవాడు సుప్రీంకోర్టు చేసేది. అవి చెయ్యనివే. ఇవాళ సుప్రీంకోర్టు చేసినా దొంగ నాటకాలే, ఇంకెవడు మాట్లాడినా బ్లాక్మెయిలే. ఈ బ్లాక్మెయిల్ గాళ్లను ప్రపంచం అబ్జర్వ్ చేస్తూ ఉంది. మీ కథలు ముగిసిపోతాయి. లాస్ట్కు తలుపు తాళం పెట్టుకొని ఇంట్లో వండుకునే వరకు మీరు ఎంత ఎగిరితే అంత పరువు పోతుంది తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మాదిగా యువకులు ఎవరైతే పాటలు పాడుతుర్రో, ఎవరైతే డప్పులు కొడుతుర్రో వాళ్ళ మ్యూజిక్ని, వాళ్ళ పాటలు మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. వీఆర్ లవింగ్ దెమ్, వి సపోర్ట్ దెమ్. ఖచ్చితంగా వాళ్ళ టాలెంట్ని మేము అభినందిస్తాం. ఖచ్చితంగా ఒక ఫిబ్రవరి 7 తారీఖు వరకు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉంటాయి. ఖచ్చితంగా అన్ని టీవీలో వాళ్ళను ప్రచారం చేయాలి, వాళ్ళ పాటలు చూడాలి, వాళ్ళ మాటలు వినాలి. వాళ్ళ కళలకు మాలలంతా సౌహృదయంతో ఆనందంతో చప్పట్లు కొడతాం తప్ప మేము ఎవరిని వ్యతిరేకించాం. ఖచ్చితంగా మా తోటి కళాకారుడైన రెంజల రాజేష్ గారు కూడా వీళ్ళతో ఎప్పుడు కలిసే ఉన్నాడు, అందరితో కలిసే ఉంటారు. ఇప్పుడిప్పుడు వాళ్ళ మధ్యలో ఏమో చిన్న చిన్న వచ్చినాయంటే అవి రావద్దని. మీలాంటి కళలు ఉన్నటువంటి దళితుల్లో పేదరికంతో ఎండిన డొక్కలతో మీరు పాడేటువంటి పాటలు మీ పౌరుషం మీ చూస్తూ ఉంటే మేము ఎంజాయ్ చేస్తున్నాం తప్ప ఎక్కడ ఫీల్ అవుతున్నాం. కానీ మందకృష్ణ ఇప్పటికీ 1 స్టెప్ వెనక్కి అందరితో కలిసి ఉంటే మంచిది. ముందు కోతే కూడా మీరు ఎన్ని అడుగులు ముందుకు వస్తే మేము అన్ని అడుగులు కూడా ముందరకు వస్తాం. ఖచ్చితంగా మేము మాట్లాడతాం. అడ్డుకోవడానికి మా చేతులు లేదు, తేనిక నీ చేతులు అసలు లేదు. నీ రాష్ట్రాలు కాదు దేశం మొత్తం ఏకమై పొలురుదండాలు పెట్టిన రాజ్యాంగం మారదు. మీరు ఇంకేం చేయాలన్నా అది మీ ఇష్టం, మీ కర్మ, మీరు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి తెలిసిపోయింది. నరేంద్ర మోడీ వచ్చి మందకృష్ణ ఈ చేతి పెట్టిండు, ఓకే అన్నాడు. మళ్ళీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఎంపరికల్ డాటా లేదు, ఇక్కడ రిజర్వేషన్లకు సపోర్ట్ చేస్తలేదంటే వీళ్ళు డ్రామాగాళ్ళు, మోసగాళ్ళు, ఏదో మోసం పొంచి ఉందని రేవంత్ రెడ్డికి తెలిసిపోయింది. ఖచ్చితంగా నిజం వాస్తవం తెలుసుకొని రేవంత్ రెడ్డి గారు మెసులుకుంటే భవిష్యత్తులో పేదవాళ్ళ యొక్క బతుకులు మార్చి ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రాలను దేశాన్ని అభివృద్ధి చేసే దిశలో రాజ్యాంగాన్ని ఫాలో అయితే దేశం సుసంపన్నంగా ఉంటుంది. రాజ్యాంగంలో ఉన్న అనేక అంశాలు నిరుపేదలను మార్చేటివే, విద్యను పెంపొందించేటివే, ప్రపంచాలకు ధీటుగా నిలిచేదే. రిజర్వేషన్ల జోలికి పోయి మీ పరువు మీరు తీసుకోవద్దని తెలియజేసుకుంటూ, ఇక్కడ చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీడియా ముఖంగా ఎవరైతే మాకు సపోర్ట్ చేసిరో అందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాస్తవం చెప్పండి. ఎదిరించడానికి మాలల చేతిలో ఏం లేదు. తేనికే ఇలా బీసీలు మాదిగలు మొత్తం కలిసి కుప్పగట్టిన రాజ్యాంగాన్ని మారుస్తాయి అనుకుంటే దేశం మొత్తం అదే ఉంటుంది. మార్పు లేదు, వర్గీకరణ జరగదు. ఎంపరికల్ డాటా పేదరిక నిర్మూలన
పేదరిక నిర్మూలన జరగాలి, దేశంలో అందరు సమానంగా ఎదగాలి, రిజర్వేషన్లు మారవు. ఎందుకంటే అది ఆర్థిక అసమానతల మీద రాలేదు. ఆర్థిక అసమానతల మీద లేని రిజర్వేషన్లు ఇలా వర్గీకరణతో మార్పు రాదు. ఆర్థిక అసమానతలు కావాలంటే ప్రభుత్వాలు పేదలకు సాయం చేయాలి, పేదోనికి ఇండ్లు ఇవ్వాలి, పేదోనికి బ్యాంకులో 10 లక్షలు ఇవ్వాలి, పేదోనికి భూమి ఇవ్వాలి, చదువుకునే అవకాశం ఇవ్వాలి, నాలెడ్జ్ తెప్పియాలి. ఈ దేశంలో కాకపోతే ఇంకో దేశంలో బతుకుతాడు. అది చేయకుండా రిజర్వేషన్ల వర్గీకరణ చేయడం అనేది మూర్ఖత్వం. ఒక్కటే ఒక మాట చెప్పి ముగిస్తున్నా. పంజాబ్లో, హర్యానా, తమిళనాడులో ఇంకెన్నో జరిగినాయి అంటారు. అక్కడ వర్గీకరణ జరగలేదు. అక్కడి ప్రజల సహకారంతో ఆ ప్రభుత్వాలు పేదలైనటువంటి దళితులకు రిజర్వేషన్లు పెంచినాయి. ఇక్కడ కూడా పెంచమని అడుగుతా ఉన్నాం. 30% పెంచండి, 25% కాకుంటే ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించండి. మాలల కన్నా మాదిగలను ఒక మెట్టు ఎక్కువ ఉంచడానికి రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాం. వి డిమాండింగ్ ఫ్రమ్ దిస్ ప్రెస్ మీట్ రెస్పెక్టెడ్ Narendra Modi and respected Chief Minister of Telangana, try to increase reservations up to 25%. There is chance to overcome and reduce the poverty and illiteracy. It will be the fruitful to our country. It will be the fruitful to our state. This is our request to the Chief Minister and Prime Minister. And ఇక్కడ ఎవరెవరైతే ముఖ్యంగా గిట్టలు మాట్లాడి మా అన్నలంతా సమాధానం చెప్పారు. మేము ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. వచ్చిర్రు, మాట్లాడిర్రు, పరువు తీసుకురు. ఇంకా మేకపోతు గాంభీర్యాలకు పోవద్దని విట్టలకు మరియు పృథ్వీకి చెప్తా ఉన్నాం. మాలలతో పెట్టుకొని మీరు ఇంతో అంతో గౌరవం ఉండే ప్రెస్ మీట్లో మాట్లాడితే వినేది. మా దెబ్బకు మళ్ళీ మీరు కనబడరని నేను అనుకుంటా. ఇంకో రెండోసారి ఇట్లా పెడితే, ఎందుకంటే తప్పులను పట్టడం లోపల మాలల నిపుణులు అన్న సంగతి మీరు గుర్తుంచండి. మేము ఇప్పటికి కూడా నోరు తెరిచి ఇక్కడ మా వాళ్ళంతా కంట్రోల్ అయ్యారు. ఒక్క మాట కూడా మీలేక తెగిడిచి మాట్లాడలే. చాలా జాగ్రత్త చెప్తా ఉన్నాం. ఒక్కొక్కటి చూడడం మొదలు పెడితే మేము కొట్టుకుంటాం, తన్నుకుంటాం. మధ్యలో మీరు వచ్చి అనవసరంగా పరిచయం చేస్తే మందకృష్ణతో కొట్లాడతాం, పోరాడతాం, కలిసి ఉంటాం. మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన వినకపోతే వినదాకా ఒప్పిస్తాం. మధ్యలో వచ్చి మీరు పుల్లలు పెడితే మీ కథ కంచికే అని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మీడియా మిత్రులకు అందరికీ సహకారం చేసినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్. భారత రాజ్యాంగం వరదిల్లాలి. ఇక ఒక్కటే ఒక అంశం ఏంది, ఒక్కటే ఒక అంశమాలి. అమిత్ షా రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారిని అవమానపరిస్తే ఒక పాట వస్తలేదు, ఒక మాట వస్తలేదు. మరి గుండెల్లో రాళ్ళు పెట్టుకున్నారా? గుండె అంటే మనసును మార్చుకున్నారా? లేకుంటే రాజ్యాంగం మీద ఫలాలు తింటారేమని ఏమైందో మీరు ఎక్కడ దిగజారిపోయారో, ఎవరి చేతుల్లో మీరు పావులుగా మారి అనేది త్వరలో మేము వస్తాం. ఆ విషయాన్ని కూడా కూలంకుషంగా మా మిత్రులందరూ మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.